అద్దము మనపై శరీరం, మనలో ఉన్న లోపాలు చూపిస్తుంది. ఇంకొకరు అద్దం దగ్గరికి పోయి మూతి మీద ఉండే ఆ మోటాలు గీటాలు గిల్లుకుంటా ఉంటారు. ఇవన్నీ సహజంగా మనం చేసుకునేటటువంటి పనులు. అయితే దేవుని పిల్లలకు ఒక నిజమైన అద్దం ఏదంటే వాక్యమే. ఈ వాక్యము మన అంతరంగ పురుషుని చూపెడతా ఉంటుంది. బాహ్య శరీరం ఈ లోకంలో తిరుగుతుంది. ఈ లోకంలో అందరితో సహవాసం చేస్తుంది. కొన్ని మంచి పనులు చేస్తుంది, కొన్ని చెడ్డ పనులు చేస్తుంది. మంచి వాళ్ళతో స్నేహం చేస్తుంది, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తుంది. కొన్ని పర్యాలు లాభం సంపాదించుకుంటుంది, కొన్ని పర్యాలు నష్టం కలిగిస్తుంది, సంపాదించుకుంటుంది. కొన్ని పర్యాలు మంచి భర్తని సంపాదించుకుంటుంది, కొన్ని పర్యాలు ఓ పనికిరాని భర్తను సెలెక్ట్ చేసుకుంటుంది, కొన్ని పర్యాలు మంచి భార్యను చూసుకుంటారు, కొన్ని పర్యాలు వ్యతిరేకించే భార్యను చూసుకుంటారు. ఇవన్నీ బాహ్య శరీరం అనుభవించాల్సిందే. ఈ బాహ్య శరీరానికి ఎన్నో రోగాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా అనుభవించాల్సిందే. ఎందుకు రోగాలు అని అంటే, అపోస్తులుడైన పౌలు గారు మంచి మాట చెప్పారు. శరీరంతో చేసినటువంటి పాపాల విషయమై శరీరము శిక్ష అనుభవించాల్సిందే. అయితే దేవుని ఎదుట శరీరంతో చేసిన పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎందుకు క్షమిస్తాడంటే, క్షమాపణ నీ లోపటున్న అంతరంగ పురుషునికి. ఆయన్ను క్షమిస్తాడు. ఆ క్షమించాడు, కానీ మనం చేసిన తప్పితాలకు శరీరం శిక్ష అనుభవించాల్సిందే. అది చిన్నదైనా పెద్దదైనా. పౌలు గారు ఆ రీతిగా చెప్పారు. కాబట్టి ఈ బాహ్య శరీరం యొక్క స్థితి, అంతరంగ పురుషుని యొక్క స్థితిని ప్రభు దగ్గరికి వచ్చిన బిడ్డలు సరి చేసుకుంటా ఉండాలి. దేవుని పిల్లలు గమనించాల్సింది, అద్దం దగ్గరికి వెళితే, నేను మళ్ళా చెప్తాను, బాహ్య శరీరం కనిపిస్తుంది. నేను నల్లగున్నాను, నలిపే చూపిస్తుంది. నువ్వు తెల్లగున్నావు, తెలిపే చూపిస్తుంది. ఒక్కొక్క అద్దము వంకర టింకరగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు మీటింగ్లు పోయినప్పుడు ఆ హోటల్లో అద్దం చూస్తే, నేనేనా ఇది అన్నట్టు అనిపిస్తుంది. అయినా నేనే. అద్దం యొక్క స్థితి అట్లా ఉంటుంది. అయితే దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని వినేటప్పుడు నేను ఎలాగున్నాను అనేది ఇక్కడ తెలుసుకోవాలి. బాహ్య శరీరం అందరితో కలుస్తుంది. అంతరంగ పురుషుడు దేవునితో కలుసుకుంటాడు. దేవునితో కలిసేటప్పుడు దేవుడు రెండు విషయాలు చెబుతాడు. నువ్వెవరో నేను ఎరుగను, నా వద్ద నుండి వెళ్ళిపో అంటాడు. ఒకవేళ ప్రభులు వారు చెప్పే రెండవ మాట ఏమిటంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా, మీరు లోపలికి రండి అని పిలుస్తారు. ఈ రెండు మాటలు ఆ లోపటున్న అంతరంగ పురుషుడు దేవుని దగ్గర వినాలి. ఈ రెండు మాటల్లో నాకు తెలిసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా కుడివైపుకు రండి అనే పిలుపు మనందరినీ దేవుడు పిలవాలి. ఆ రీతిగా మనము జీవించాలి. మీరెవరో నేను ఎరుగను, నా వద్ద నుండి వెళ్ళిపో అనేటటువంటి బాధాకరమైనటువంటి మాట మనం వినకూడదు. ఒకసారి సంఘటన, జపాన్కు జర్మనీకి యుద్ధం జరుగుతుంది. ప్రపంచ దేశాలు చెప్పాయి, మీరు యుద్ధం చేసుకోవద్దండి, ఎందుకంటే జన నష్టం అవుతారు, ధన నష్టం వస్తుంది, చాలా మంది అనాథలైపోతారు, చాలా మంది ఇబ్బంది పాలైపోతారు. అంటే వాళ్ళిద్దరూ లేదు, జపాను జర్మనీ ఇద్దరు కూడా యుద్ధము చేసుకున్నారు. అందులో ఆల్బర్ట్ అనేటటువంటి ఒక ఆయన సైన్యంలో నుండి వచ్చి వివాహం చేసుకున్నాడు.
ఆ భార్య పేరు మార్గరెట్. వివాహం చేసుకున్న ఒక 10 రోజులకే మిలిటరీ నుండి ఆయనకు పిలుపొచ్చాది. నువ్వు యుద్ధానికి వచ్చి యుద్ధంలో చేరాల. యుద్ధం ప్రారంభమైపోయింది అనని ఆల్బర్ట్ చాలా దుఃఖపడ్డాడు. పెళ్లి చేసుకొని 10 రోజులైంది. ఎట్లా నా భార్యను వదిలిపెట్టి పోవాలని చాలా విచారపడ్డాడు. భార్యాభర్తలిద్దరూ ఈ విషయం తలంచుకొని ఏడ్చారు. అయినా పోవాలి కదా. ఒకటి, తన జీవనం కొరకున్న ఉద్యోగం. రెండవది, దేశ రక్షణ కొరకు తాను ఆ ఉద్యోగాన్ని చేయాల్సిందే. ఆ రీతిగా ఆయన ఆల్బర్ట్ గారు తన భార్యని నచ్చజెప్పి జాగ్రత్త అని తన సొంత ఇంటిలో ఆమెను పెట్టి ఆయన యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళితే రోజు ఈమె యుద్ధ సమాచారాలు తెలుసుకునేది. అప్పుడు టీవీలు లేవు, ఏదో పత్రికలు. ఇప్పుడున్నటువంటి పత్రికలు కూడా లేవు, ఏదో సమాచారాలు తెలిసేటివి. ఆమె చాలా దుఃఖపడేది. యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలైనా ఆల్బర్ట్ గురించి ఆమెకి ఏమీ తెలియలేదు. అసలు బ్రతికున్నాడా లేదా అని కూడా తెలియలేదు. అంటే సమాచారాలు అంత తొందరగా అందేటివి కాదు. ఆమె చాలా కురింగిపోయాది. నా భర్త బ్రతుకుంటే ఎందుకు రాడు అని ఆమె ఆలోచన. యుద్ధం ఆగిపోయి సంవత్సరం పైనది, అయినా భర్త రాలేదు. ఆమె ఎవరిని విచారించాలి, ఎక్కడికి వెళ్ళాలి ఈ సందేహంతో సందిగ్ధపడుతూ ఉంది. మార్గరెట్ తల్లిదండ్రులు చెప్పారు, వాడు బ్రతుకుంటే వస్తాడు కదమ్మా, చనిపోయి ఉంటాడు. నీవింకొకరిని పెళ్లి చేసుకో, ఎందుకు నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావు. తల్లి తండ్రిగా వారేమో ఒక బాధ్యత కలిగి ఈ విషయాలు చెప్పారు. అయితే మార్గరెట్ కొన్ని రోజులు నిరాకరించారు. లేదు, నాకు ఆల్బర్ట్ ఉన్నాడు, వాడిని పెళ్లి చేసుకున్నాను, నేను వాని కొరకే చూశానని కనిపెట్టారు. ఆమె ఆశించినట్లు, ఆమె అనుకున్నట్లు ఆయన రానే లేదు. జరిగిన సమాచారం ఏమిటంటే, యుద్ధంలో తాను శత్రువుల చేతికి దొరికిపోయాడు. ఆ శత్రువులైనటువంటి వారు తీసుకెళ్ళి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు. కాబట్టి ఆయన వచ్చిన సమాచారాలు లేవు. ఒకసారి జర్మనీ సైనికులు, జపాన్ సైనికులు ఇద్దరు కూడా అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది బంధితులుగా ఉండిపోయారు. అప్పుడు 2 దేశాలు ఒక రోజున ఒక ఒడంబడికకు వచ్చారు. మా దేశంలో ఉన్న మీ సైనికుల్ని మేము వదిలిపెడతాం, మీ దేశంలో ఉన్న మా సైనికుల్ని కూడా వదిలిపెట్టండి అని ఒడంబడిక చేసుకొని వీళ్ళు ఎంతమంది పంపుతారో వాళ్ళు అంతమంది పంపుతాని నిర్ధారణ చేసిన. అది మొదటి ఒక రోజున ఈ అటువంటి జైలర్ అధికారి వచ్చి, మీకు ఒక న్యూస్ కొంతమందిని మేము రిలీజ్ చేస్తున్నాం, ఆ లిస్టు నా దగ్గర ఉంది, నేను ఎవరెవరి పేర్లు చదువుతానో వాళ్ళందరూ మీ దేశానికి వెళ్ళిపోతూ అని అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ ఆల్బర్ట్ చాలా సంతోషించాడు. నా పేరు ఉంటుంది ఈ లిస్టులో, నేను వెళతాను, నా భార్యను చూసుకుంటాను అని. అక్కడ ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దరిదాపు 30-40 పేర్లు చెప్పారు. అయినా ఈయన పేరు వినిపించలేదు. ఆయన గట్టిగా అంటున్నాడు, ఆల్బర్ట్ సార్, దయచేసి నా పేరు ఉందేమో చూడండి, నా పేరు ఆల్బర్ట్ సార్, దయచేసి నా పేరు ఉందేమో చూడండి, నా పేరు ఆల్బర్ట్. ఆ జైలర్ గారు అదేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. చాలా ఏడ్చాడు. 40 మంది రిలీజ్ అయ్యారు. వాళ్ళ దేశానికి రావటానికి చాలా ఏడ్చాడు. మళ్ళా కొద్ది కాలం గడిచేది. 2వ లిస్టు ఆయన అంటున్నాడు జైలర్, రేపు మీకు 2వ లిస్టు వస్తుంది, దాంట్లో పేర్లు ఉన్నవారు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. చాలా ఏడ్చాడు, నాకు ఈ 2వ లిస్టులో నా పేరు ఉండని అని. ఆ రీతిగా 2వ లిస్టులో ఆల్బర్ట్ పేరు వచ్చాడు. చాలా సంతోషించాడు. తను ఖైదీగా పరదేశంలో ఉన్నాడు కాబట్టి శుభ్రం లేడు. అన్ని చిరిగిపోయిన బట్టలు, మైలపడిపోయాయి, బాగా పెరిగిన గడ్డము, పెరిగిన జుట్టు,
చాలా వికారంగా మారిపోయాడు. చాలా చిన్నపడుతూ ఉన్నాడు. ఆశ ఏమిటంటే ఆయన్ను తీసుకొచ్చి ఈ దేశం బాధల్లో వారు వదిలిపెట్టారు. ఈ దేశానికి సంబంధించినటువంటి వారు అతన్ని తీసుకెళ్ళి వారి టౌన్లో వదిలిపెట్టారు. టౌన్లో వదిలిపెడితే ఆయన తనున్నటువంటి ఆ వీధికి వెళ్ళి చూశాడు. యుద్ధంలో ఈ పట్టణం ఏదైనా పాడైపోయిందా అని. పట్టణం ఏమీ కాలేదు. పట్టణంలో తాను ఉన్న వీధిని కూడా చూశాడు. ఏమీ కాలేదు. చాలా నెమ్మదిగా ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళితే తలుపు గడిపెట్టింది. బయట నుండి తలుపు తట్టాడు. ఎవరు రాలేదు. బాగా గట్టిగా తట్టాడు. ఎవరు రాలేదు. అయితే ఇంకా గట్టిగా కొడితే ఎవరో ఒక స్త్రీ వచ్చి తలుపు తీశాది. ఆమెను చూస్తే తన భార్య మార్గరేటే. తన గుండెలో సంతోషం పొంగిపోయారు. అని చూశాది. వెంటనే తలుపు వేసేసాది. ఏనంటున్నాడు బయట నుండి, మార్గరేట్, నేను నీ భర్తని, ఆల్బర్ట్ని. మార్గరేట్ నన్ను గుర్తించలేదా? నేను నీ భర్తని అని గట్టిగా ఏడ్చాడు, అరిశాడు, గుండె బాగున్నాడు. కానీ ఆమె తలుపు తీయలేదు. ఎందుకో తెలుసా? ఆమె ఆల్రెడీ పెళ్లి చేసుకుంది. ఇంకొక ఆయన లోపల ఉన్నాడు. ఈయనను చూసి భయపడిపోయి లోపలున్న వానికి నేనేం చెప్పాలి అని తలుపు మూసేశాది. సొంత భార్య. ఆయన గట్టిగా కొట్టి ఏడ్చి అక్కడే పడి చనిపోయాడు. దయచేసి గమనించాలి, ఎన్నో పర్యాయాలు ప్రభు నీ హృదయాన్ని కూడా తట్టాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన బిడ్డ కావాలని. తీర్పు దినాన ప్రభు నేను చూసి, నువ్వెవరో నాకు తెలియదు, దయచేసి నా వద్ద నుండి వెళ్ళిపో అనేటటువంటి స్థితి నీకు రాకూడదని ఎన్నోసార్లు ప్రభుల వారు నీ హృదయాన్ని తట్టాడు. ఎంతో ప్రేమతో తట్టాడు, ఏడుస్తూ తట్టాడు. ఆయన నీ హృదయపు తలుపు తట్టేటప్పుడు ఆయన కూడా చాలా వికారంగా మారిపోయాడు. ఆయన తల మీద కిరీటం, ఆయన వీపంతా దున్నిన చేనిలాగా చేల్చబడిపోయాది. శరీరం అంతా రక్తసిక్తంగా మారిపోయారు. ఆ ఎండవేళ కరుడు గట్టిన ఆ రక్తంతో కరుగట్టి చాలా వికారంగా మారిపోయాడు. ఆయనే నీ హృదయాన్ని తడుతూ ఉన్నవా? ఎన్నో పర్యాయాలు, ఎన్నో సందర్భాలు ఆయన తట్టి, కుమారుడా దయచేసి తలుపు అని అడిగితే, నేను అనుకున్నట్టు, నీవు అనుకున్నట్టు నా ఆయుష్ పొడుగాటిది కాదు. నేను ఎప్పుడు చనిపోతానో కూడా నాకు తెలియదు. ఎలాగ చనిపోతానో నాకు తెలియదు. ఎక్కడ చనిపోతానో కూడా నాకు తెలియదు. మరణం అనేది ఖాయం. ఒకవేళ నేను బ్రతికుండి నా కుటుంబాన్ని పోషిస్తానో లేదో నాకు తెలియదు. ఒకవేళ నా బ్రతికుండి నా బిడ్డలకు సరైన వసతిని కలిగిస్తానో లేదో నాకు తెలియదు. ఏది నేను చేసినా చేయకపోయినా చావనేది తథ్యం. చావనేది ఖచ్చితం. ఆ చావు మనకు రాక మునిపే నీ హృదయాన్ని తడుతూ హృదయపు వాకిటి వద్ద చనిపోయిన యేసయ్య కొరకు ఒక్కసారి ఆలోచన చేసి ఆయన కోసం తలుపు తీస్తే ఎంత బాగుండు. ఇక్కడ ఎవరు ఆయన కొరకు తలుపు తీస్తారో అక్కడ వారిని ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా లోపలికి రండి అని. ఎంతకాలం నిరాకరిస్తాం? ఎంతకాలం ప్రభులు వారిని తృణీకరిస్తాం? ఎంతకాలం ప్రభులు వారి స్వరం వినబడినట్లుగా మనము జీవిస్తాం? దయచేసి గమనించాలి. నేనెరుగుదును ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. ఎంతో మంది రోగగ్రస్తులైపోతూ ఉన్నారు. నీ దగ్గర ఉండే డబ్బు కరిగిపోవచ్చు. నీ శరీరంలో ఉండే బలం కరిగిపోవచ్చు. ఈరోజు నా అందము, బలము రేపు ఉండకపోవచ్చు. పరిస్థితులు అలాంటివి. దయచేసి గమనించాలి.
ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ కరువు అని చెప్పి రేట్లు పెంచేశారు కదా. ఎప్పుడైనా ఊహించామా? ఎక్కడో యుద్ధం జరిగితే ఆ విషవాయువులన్నీ కూడా గాలిలో ప్రయాణం చేసి మన దగ్గరికి కూడా వస్తాయి. ఏదో రోజు ఆ విషవాయువుల్ని పీల్చి తెలియని రోగాలతో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఈరోజు ఉండదు. రోజులు మారుతూ ఉన్నట్ల పరిస్థితులు మారుతూ ఉంటాయి. అయితే ఎప్పుడు మారని దేవుడు నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండి, నా ఆలోచనలు మారచ్చు, ఆయన ఆలోచనలు మారవు. నా తలంపులు మారచ్చు, ఆయన తలంపులు మారవు. నా ప్రేమ తగ్గిపోవచ్చు, ఆయన ప్రేమ తగ్గేది కాదు. నేను ఇతరుల్ని క్షమించలేకపోవచ్చు, ఆయన ఎప్పుడు క్షమించే మనసు కలిగిన వాడు. నాలో దయ లేకపోవచ్చు, ఆయన దయార్థ హృదయుడు. నాలో కనికరం లేకపోవచ్చు, ఆయన కనికరం గలవాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఈరోజు కూడా మనల్ని ప్రేమించి సున్నితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక భార్య అంటుంది తన భర్తతో విసిగిపోయి, ఇంకా ఎంతకాలం నీతో ఎగాలి, నేను చనిపోతే బాగుండు, నీతో పడలేకపోతున్నాను అని భార్య అంటాది. భర్త కూడా అదే అంటాడు, నాకెక్కడ దొరికేవే బాబు, నీతో నేను పడలేకపోతున్నా, నేను చనిపోతే బాగుండు అని కూడా అంటారు. ప్రభు అట్లా విసుక్కోలేదు. దయచేసి ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉన్నా విసుక్కోలేదు. నీ విషయంలో ఆయన ప్రేమ తగ్గించుకోలేదు. ఎందుకో తెలుసా? ఆ దినాన నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడితే నువ్వెవరో నాకు తెలియదు అనేటటువంటి మాట నిన్ను బట్టి ఆయన నోట రాకుండా ఆయన ఎంతో సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కనీసం ఈ రోజైనా నా ప్రభుకి నేను హృదయం తెరవాలి అని.